ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సోదరులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు విగ్రహానికి సీఎం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గిరిజన కళాకారులతో మమేకమై వారి సాంప్రదాయ డప్పును చేతుల్లోకి తీసుకుని లయబద్ధంగా వాయించారు. సీఎం స్వయంగా డప్పు కొడుతూ సందడి చేయడంతో అక్కడున్న గిరిజనులు అభిమానులు కేరింతలు కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు డప్పు కొట్టిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గిరిజన ప్రాంతాల సర్వాంగీణ వికాసానికి వారి సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడిందని, ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.